నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నీరుగార్చొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో ఉన్న ఏ పథకాలు ఎత్తివేయడం లేదు, కొత్త పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేయాలి, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా రేషన్ కార్డులపై ఉమ్మడి జిల్లా అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ పథకాల లక్ష్యాన్ని నీరుగార్చొద్దన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయని మంత్రి తెలిపారు. రైతు భరోసాపై దుష్ప్రచారం చేశారు. గతంలో ఉన్న ఏ పథకాలు ఎత్తివేయడం లేదు, కొత్త పథకాలు అమలు చేస్తున్నామని జూపల్లి వెల్లడించారు. ఇక లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేయాలి, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సాగు యోగ్యం ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం, అర్హులైన వారికి ఆత్మీయ భరోసా 2 విడతల్లో ఇస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశా. నా నియోజకవర్గంలో కూడా 1400 ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రాష్ట్రంలో పరిమితంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత అధికారులు పాల్గొన్నారు. पूर्व संकल्प अनुसारेण समस्त भारतदेश प्रजानिकानां जगद्विदाय कृष्णाय गोविंदाय नमो नमः. शतसंवत्सरं दीर्घमायुः आयुरारोग्यैश्वर्य अभिवृद्धिरस्तु. जगदम्बा माता की. ప్రతి ఒక్కరి రోల్ అనేది టోటల్ సక్సెస్ అని ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వీటన్నిటి కారణం ఆ జీవన విధానం ధ్వంసమైంది, ఆ ఆలోచన విధానం ధ్వంసమైంది. అందుకే ఈ రోజున మన కొత్త సంవత్సరం వచ్చింది కదని ఏంటురా, మన కొత్త సంవత్సరం వచ్చింది కదా అని కేక్ కట్ చేసి మిఠాయిలో మందు తాగితే సరిపోదు. కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త ఆలోచనతోటి మనం అందరం కూడా ఎప్పుడు ఏ మాట మాట్లాడే ముందు, ఏ పని చేసే ముందు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈ పని చేయాలా, ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చాడు, పశుపక్షాలకు లేదు. ఈరోజున చాలామంది అప్పుల బారిన పడడానికి కారణం నాకు తెలిసి బహుశా 3-4 కారణాలు, ప్రధాన కారణాలు. ఈ రోజున ఏ దావకాన్లు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం దావకాన్లు కనపడతా ఉన్నారు. మొదటి సినిమా కనుక నిన్నమొన్న ఒకటి పంచాయతీ అయ్యే కదా, అదేది పుష్ప 2 అని ఉండాలని రకరకాల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, అప్పుల పాలు అవుతా ఉన్నారు, ఆస్తులు అమ్ముతూ ఉన్నారు. అందుకే నేను కల్చరల్ శాఖ మంత్రి చెప్తా ఉన్నా. అందుకనే ప్రతి మనిషి 1 గంట మనది కాదంటే నిండు 100 సంవత్సరాల నిండు జీవితం మనదే. ఏం చేయాలి? 1 గంట శారీరకంగా అంటే వ్యాయామం కావచ్చు, అట్లాగే యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, ఉరకడం కావచ్చు, దుంకడం కావచ్చు, ఎగరడం కావచ్చు, ఆటలాడడం కావచ్చు, ఏదో ఒకటి చేయడంలో 1 గంట చేస్తే మన దావాగాన్లకు పోయే పరిస్థితి. పసుపు బోర్డు స్టేట్మెంట్ ను స్వాగతిస్తున్నాం, కానీ బోర్డు కార్ల ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ పార్టీ కార్యక్రమంలో చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటోకాల్ విస్మరించారని చెప్పారు. కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ఓపెనింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రకటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
2014లోనే తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసినట్లు కవిత తెలిపారు. ప్రధాని మోదీని 2 సార్లు కలిశానని, పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నం చేశానని చెప్పారు. పసుపుకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానన్న ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్కు వెగిలి మాటలు మాట్లాడడం అలవాటని విమర్శించారు. తాము పసుపు బోర్డు పోరాటం మొదలుపెట్టిన రోజుల్లో అరవింద్ అసలు రాజకీయాల్లో లేరని సెట్టైర్ వేశారు. ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్పై రాసిచ్చిన అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుంటుందని చెప్పారని గుర్తు చేశారు. స్పైసెస్ బోర్డు బెంచ్ కార్ లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిదని అరవింద్ అన్నారని కవిత తెలిపారు. ఎవరు ఏం చేయకున్నా ప్రతి 3వ సంవత్సరం పసుపు ధర పెరుగుతుంది. దానిని అరవింద్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాలని చెప్పారు. మాట ఏమన్నాడు ఆయన? స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది. ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కార్ ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంది? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు అనడానికి కూడా లేదు. ఆయన ట్విట్టర్లోనే, ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది? అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాకా ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ ఆశీష్ సంఘాన్ అన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇందిరా మహిళల సర్వేలో పేరు నమోదు లేని వారు కూడా గ్రామ, వార్డు సభల్లో అందజేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న రేషన్ కార్డు పరిశీలనలో ఎవరి పేరైనా లేనట్లయితే వారు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డు లేని వారు ఈ నెల 21 నుంచి 24 వరకు జరగబోయే గ్రామ, వార్డు సభల్లో ఆధార్ కార్డు జిరాక్స్, ఫోటోలు, ఇతర వివరాలతో అందజేయవచ్చని చెప్పారు. అంతేగాక మండల పరిషత్ కార్యాలయం, ప్రజాసేవా కేంద్రాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. రేషన్ కార్డులో వారి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని పెట్టుకున్న పెట్టుకోబోయే దరఖాస్తులను కూడా విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం అనేది నిరంతర ప్రక్రియ అని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇందిరా మహిళల విషయంలో జరుగుతున్న సర్వేలో పేరు నమోదు లేని వారు కూడా ఈ నెల 21 నుంచి 24 వరకు మేమీ గ్రామాలు, వార్డుల్లో జరగబోయే గ్రామ, వార్డు సభల్లో అందజేయవచ్చన్నారు. అంతేగాక ప్రజాపాలన సేవా కేంద్రాల్లో తమ దరఖాస్తులు ఇవ్వచ్చని పేర్కొన్నారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం పునః సమీక్ష చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా వచ్చిన రేషన్ కార్డుల అప్లికేషన్ల వివరాలు బహిర్గతం చేయాలన్నారు. రేషన్ కార్డుల ఆదాయ పరిమితి మరోసారి సవరణ చేయాలని సూచించారు. ఇందిరా మహిళల పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ఇస్తామనడం స్వాగతిస్తున్నామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సంక్షేమంపై ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అలాగే గతంలో సగం కట్టి ఆగిపోయిన ఇళ్లకు కూడా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.
అంతేగాక రేషన్ కార్డుల విషయంలో నిజామాబాద్ జిల్లాలో మీ సేవా కేంద్రాల ద్వారానే దాదాపు 1,27,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిని పక్కన పెట్టి కులగణన ఆధారంగా కేవలం 26,000 మందిని మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం అన్యాయమన్నారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా వచ్చిన రేషన్ కార్డుల అప్లికేషన్ల వివరాలు బహిర్గతపరచాలని చెప్పారు. రేషన్ కార్డుల ఆదాయ పరిమితిని మరోసారి సవరణ చేయాలని, ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఇక జిల్లాలో రైతు కూలీల సంఖ్య 4,43,000 మంది ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం కింద 41,387 మందిని మాత్రమే పనిలోకి తీసుకోవడంపై సమీక్ష చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కవిత మంచి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమీక్షా సమావేశము వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా 4 అంశాలపైన ఈరోజు డిస్కషన్ చేస్తా ఉన్నామని చెప్పినారు. మొదటిది ఇందిరమ్మ ఇండ్లు. దానికి నిజామాబాద్ ఫిగర్స్ చెప్తా ఉన్నాను నేను. 3,20,000 మందిని మేము ఐడెంటిఫై చేశామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. కామారెడ్డి కలెక్టర్ గారు వారు ఇచ్చిన ఫిగర్స్ చూసుకున్నా కూడా మరి సిమిలర్గా ఉన్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్లలో ఇదివరకు ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అధికారంలోకి రాగానే వెంటనే అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. అది ఎవరికి కూడా ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. వెల్కమ్ చేస్తా ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదివరకటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం వరకు ఇల్లు అయితే 20% ఇల్లు 40% ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్లకు దయచేసి సంపూర్ణంగా సహకరించవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అట్లానే మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము మంత్రివర్య. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్టయితే కాలంలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఏంటి అన్న విషయం కూడా ప్రజలకు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సరే మనం ఇమీడియట్ గా ఇవ్వలేము, ఫేజ్ వైజ్ గా ఇస్తాము అని చెప్తే ఆ విషయాన్నన్నా చెప్పాలి కానీ చెప్పకుండా డైరెక్ట్ గా 1.27 lakhs లో ఓన్లీ 26,000 మందికి మాత్రమే ఇస్తామని 20% మందికి మాత్రమే సెలెక్ట్ చేయడం అన్నది చాలా అన్యాయంగా కనపడతా ఉంది. కాబట్టి దీన్ని సవరించుకోవాల్సిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రివర్యులకు విజ్ఞప్తి ఏంటంటే రేషన్ కార్డు విషయంలో ఇదివరకు ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ సవరణ జరిగి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మరి ఆ సవరణ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 మినిమం ఆదాయం నుంచి 2.5 లక్షలు పెంచవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లానే పట్టణ ప్రాంతాల్లో 2.5 లక్షల నుండి 3.5 లక్షలకు పెంచవలసిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనివల్ల చిరు ఉద్యోగులందరూ కూడా అకామిడేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చాలా సానుభూతితో నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇవ్వగలిగే బ్యాండ్ విడ్త్ గవర్నమెంట్ లో ఉండి బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్నా కూడా తప్పలేదు. కానీ 4,43,000 మందిలో కేవలం 41,387 మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడడం లేదు. కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి. ఇచ్చినటువంటి కార్డులో కూడా అన్న ఎట్లా ఉంటదంటే ఒక జాబ్ కార్డు మీద మినిమం కుటుంబంలో 3 పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరంలో 100 రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం. కాబట్టి 3 కనుక కూలికి పోతే మనిషికి 33 రోజులే వస్తుంది. మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ 2023, కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది 2023-24 తీసుకుంటున్నాం. అంటే 2006 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 2006లో భూమి లేని వాళ్ళకి ఇప్పటికి కూడా భూమి కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 2006 నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా 2023-2024 కన్సిడరేషన్ లో తీసుకోవడం కూడా చాలా మంది పేదవాళ్లను మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న. ఏ స్కీమ్ అన్నా ఇంక్లూజివ్ ఉండాలి. వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ వీలైనంత ఎక్కువ మందికి ఫోర్వేల్ పెట్టేటటువంటి ఇంటెన్షన్ లాగా అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులం మనం సానుభూతితో పేదవాళ్ల పట్ల ఆలోచన చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న. అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగా ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వారి పనికి చాలా ఇబ్బంది పడి చేస్తూ ఉంటారు. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు 3 నెలల నుంచి రాలేదు. కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్న. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు, రాళ్ళు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం 7,575 అంటే మొత్తం
5,34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ 1.5% మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న. సంతోషం, మీరు ఎలిమినేట్ చేసినారు, ప్రభుత్వానికి డబ్బులు మిగిల్చినారని మీరు చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బట్ లెటెస్ట్ ప్రాక్టికలీ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ జుక్కల శాసనసభ్యులు గౌరవనీయులు మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 20% ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు. కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది 15,000. అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం 40% మాత్రమే పెంచి ఇస్తామన్న 5,000లో 2,000 మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో 40% మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇంకొక అంశం మా జిల్లాలో దాశరథి గారు పెద్దలు వారిని ఇక్కడ జిల్లా జైల్లో పెట్టినారు. ఇక్కడ జిల్లా జైల్లో మీద ఆయన బొగ్గుతోని నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి రాసినటువంటి పెద్ద పోయెట్, నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోయెట్. వారిది 100వ జయంతి సంవత్సరం 100th ఇయర్ వారిది. అయితే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్న టూరిజం మినిస్టర్ గా, కల్చర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తా ఉన్నా. మీరు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నుండి, కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపించట్లేదన్న. నిజామాబాద్ లో నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 40 లక్షల రూపాయలు పెట్టి కిలా రామాలయంలో వారి విగ్రహాన్ని పెట్టినామని అక్కడ మ్యూజియం కూడా వారిది రెడీ చేసినాము. అవసరం ఉంటే, అవకాశం ఉంటే దాన్నైనా ఇంకా కొంత ఏదైనా 5-6 lakhs నిధులు పెడితే కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. మొన్న పసుపు బోర్డు ఏదైతే ఇనాగ్రేషన్ చేసిండ్రో అది కేంద్ర ప్రభుత్వం నుండి చేసినామని చెప్పిండ్రు. అది కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు మరి మన జిల్లాకు వచ్చింది. కనీసం మన జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఆహ్వానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం ఆహ్వానించి చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖ రాయాలి, మనకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ లేఖ రాయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిడల మలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ అధికారికంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాస్టర్ ప్లాన్ బయట 8 గ్రామాల రైతులు ఆదివారం సదాశివనగర మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో సమావేశమయ్యారు. సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా రైతుల విలువైన భూములను ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లో చేర్చిందన్నారు. రైతులు చేపట్టిన ఉద్యమంతో దిగి వచ్చిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదన్నారు. ఫలితంగా మాస్టర్ ప్లాన్ రద్దయిందో కాలేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన మాస్టర్ ప్లాన్ ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తూ అధికారికంగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే మలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 8 గ్రామాల్లో ఈ సమావేశాలు కొనసాగుతాయని, సమావేశాలు పూర్తయ్యేలోపు ప్రభుత్వం జీవో విడుదల చేయకపోతే తమ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని తేల్చి చెప్పారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతులంతా ఒక్కటే, రైతులంతా ఒక్కటే, రైతులంతా ఒక్కటే. జై జవాన్. మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి, మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి, మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి, మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి, మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతులంతా ఒకటే. జై జవాన్ జై కిసాన్, 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 జై జవాన్ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి, మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి, మాస్టర్ వెంటనే రద్దు చేయాలి, మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. రైతుల ఐక్యత. వారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచారు కామారెడ్డిలో. మరి వారు కూడా మాకు సహకరించి అసెంబ్లీలో తప్పకుండా ఈ మాస్టర్ ప్లాన్ గురించి ప్రస్తావించి దీన్ని రద్దు చేయాలని మేము రైతులందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి అప్పుడు ఈ సమావేశాలకు షబ్బీర్ అలీ గారు, మరి అదేవిధంగా మదన్ మోహన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు వాళ్ళే మరి అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా మాస్టర్ ప్లాన్ గురించి మరి అసెంబ్లీలో మాట్లాడతలేరు. మరి దయచేసి రైతులందరి తరపున నమస్కరించి మేము చెప్తున్నాము, వెంటనే మాకు ఈ నోటి హామీ కాకుండా జీవపరంగా మాకు ఇప్పించి రైతులను ఆదుకోవాలి అని కోరుకుంటున్నాను. రైతులు సమావేశమైనరు. అదేవిధంగా ప్రతి ఒక్క ఈ విలీన గ్రామాల్లో ఒక్కొక్క రోజు ఒక గ్రామంలో చర్చించడానికి తీర్మానించడానికి మేము అందరం ఏకగ్రీవంగా అనుకున్నాము. ఒకవేళ ఇది రద్దు చేయకపోతే మున్ముందు ఇంకా తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ ఉద్యమాన్ని నిజాం సాగర్ చౌరస్తా సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తామని నిజాం సాగర్ చౌరస్తా సాక్షిగా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఈ అడ్లూరు ఎల్లారెడ్డి సాక్షిగా ఒకటే చెప్తా ఉన్నాం, మీ అధికారం వచ్చి ఏడాది గడిచిపోతుంది, ఇప్పటికైనా మీరు స్పందించి మాస్టర్ ప్లాన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు పచ్చని పంటలలో చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తే మీరు రద్దు చేస్తామని నిజాం సాగర్ చౌరస్తా సాక్షి హామీ ఇచ్చారు. కావాలంటే వీడియోకి వెళ్ళి యూత మీరు చూసుకోవచ్చు. కాబట్టి మీరు తక్షణమే దీన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో దీన్ని తీవ్రతరం చేసి మరింత ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంగా దీన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర సంచలనం చేస్తాం. అవసరమైతే అసెంబ్లీలను సైతం ముట్టడిస్తాం. మీరు కేసులు పెట్టినా మేము భయపడేది లేదు. మీరు మాట ఇచ్చిరు, తక్షణమే ఎత్తివేయాల్సిందే. దీంట్లో పయ్యావుల రాములు అనే రైతు చనిపోయిండు. రాములు సాక్షిగా మేము ఒకటే చెప్తున్నాము, రామే ఇంటి ముందు కూర్చొని మేము మాట్లాడుతూ ఉన్నాము. మీరు రాములపైన రైతులపైన ప్రేమ ఉంటే మీరు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గతంలో చేసిన దానికంటే మరి ఈసారి ఉధృతం చేసి చూపిస్తాం రైతులు అంటే ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, రైతుల పక్షాన
ఇండస్ట్రియల్ జోన్ని గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలలో నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించకుంటే ఆందోళనలు తప్పవని కోటగిరి అఖిలపక్షం నాయకులు అన్నారు. అధికారులు కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలన్నారు. ప్రభుత్వ స్థలాలు హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కెనాల్ బౌండరీలు ప్రభుత్వ స్థలాల రక్షణకై కోటగిరి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘం, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు కెనాల్ బౌండరీ ఆక్రమించడం వల్ల పంటకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని, కెనాల్ బౌండరీలు ప్రభుత్వ స్థలాలు కాపాడాలని కోరారు. ఇరిగేషన్ అధికారులు కెనాల్ హద్దులు సరిచేసి సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చేటటువంటి నీళ్లు కానీ సరైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవసాయ సాగు భూములకు పోకుండా అవి ఊరు మధ్యలోకి వెళ్ళి ఆ కాలువ ఉండటం వల్ల, గతంలో పెద్ద కాలువలు, ఆ పెద్ద కాలువలు పోయి కొంతమంది ఆక్రమణలు చేయటం వల్ల చిన్న మోరిలుగా మారటం వల్ల వచ్చినటువంటి నీళ్లు కరెక్ట్గా కిందికి పోకుండా అవన్నీ కూడా కాలనీలలోకి వస్తూ ఉన్నాయి, గల్లీలకు వస్తూ ఉన్నాయి, ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. ఇళ్లలోకి వచ్చి ఆ కాలనీలన్నీ కూడా ముంపులకు గురవుతాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి సరైనటువంటి నీళ్లు వ్యవసాయానికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీని ద్వారా ప్రజల నివాసాలకు ఇబ్బంది అవుతుంది, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే రెండు రకాలుగా మనకు నష్టం అవుతున్నది. ఈ నష్టం భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే దీన్ని మనం ఇప్పుడే దీన్ని అడ్డుకట్ట వేయగలిగితే, దీన్ని ఆపగలిగితే భవిష్యత్తులో మన వ్యవసాయానికి కానీ గ్రామానికి కానీ ఒక మంచి పరిస్థితి ఒక కోటగిరిలో ఉంటుందనేటటువంటిది మాకున్నటువంటి ఆలోచన. ఇప్పటికే చాలా తోడ్పడాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత 10-15 రోజుల నుంచి కెనాల్ బౌండరీని అక్రమంగా కబ్జా చేసి దాని మీద షెడ్లు నిర్మిస్తున్నారని చెప్పేసి గతం నుంచి సిపిఐ పార్టీగా గత 15 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఉద్యమం చేసినప్పటికీ ఇటు అధికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం కదిలింది, అధికారులు కదిలిండ్రు, ఎంఆర్ఓ గారు, పోలీసు, మళ్ళా ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు వచ్చి ఈ ఏదైతే కెనాల్ కబ్జకు గురైందో ఆ కెనాల్ అంతా పరిశీలన చేయడం జరిగింది. గత వారం పరిశీలన చేసి ఇది రైతాంగానికి చాలా నష్టమవుతుంది. మిర్జాపూర్ మన బీసీ కాలనీ దాకా పానాది ఉందో ఆ పానాది పొంటిని కూడా ఆయన కబ్జా చేయడానికి ఆ రోజు పునాది వేసిండు. ఆ వ్యక్తి పునాది వేస్తే మళ్ళీ మేము వెళ్ళి అక్కడ కొద్దిగా జెండలు పట్టుకొని అవి పట్టుకొని రిలీవ్ చేసి వారం చేసినాక అది తీపిచ్చేసినాం. ఆయన నక్ష తీసుకురమ్మన్నాడు, జీపీ నక్ష తీసుకొచ్చినాం. అంత అయిన తర్వాత అక్కడికి పానాది ఇప్పుడు కాదు తాత ముత్తాల నుంచి ఆ పానాది ఉన్నదనేది వాస్తవం అని చెప్పేసి ఆ రోజు సదమెరిగింది. అంటే ప్రభుత్వ స్థలాలు కానీ ఇట్లా కాల స్థలాలు కానీ ఇవి కబ్జాకు గురవుతున్నాయి. కాబట్టి మనం గ్రామం కూడా ఇది చాలా నష్టం. మనం చూస్తూ ఎందుకు వాళ్ళ రైతులకు కూడా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఈరోజు మనం స్ట్రగుల్ చేయడం జరిగింది. దానివల్ల రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టుకుందాం, అన్ని ప్రజా సంఘాలను పిలిచి మాట్లాడుకుందాం అని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కెనాల్ బౌండరీ ఏదైతే ఉందో దానికి ఆనుకొని అంచుకు 33 ఫీట్లు ఏ దాకా ఉంటుందో మొత్తం ఎంత దాకుంటే అంత దాకా ఆ వ్యక్తి కబ్జా చేసిండు. కబ్జా కూడా ఎట్లా చేసిండు, పారి గోడ నిర్మించి పారి గోడకు రేకులు పెట్టి మరీ పెద్ద ఎత్తున కబ్జా చేసిండు. దాంతోపాటు ఇరిగేషన్ కెనాల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వేప చెట్లు మిగతా చెట్లను కూడా 2 ట్రాక్టర్లని ఆ చెట్లను కూడా అమ్మేసుకున్నాడు. అవి అమ్మేసుకొని ఆ డబ్బులను తీసుకొని మళ్ళీ ఆ పారి గోడని కూడా నిర్మాణం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా కళ్ళ మీద మధ్యాహ్నం వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.